సారీ సిద్ధు, మనసులో ప్రేమని నువ్వు అందరి ముందు చెప్పగలిగావు, కానీ నేను చెప్పలేకపోయాను. చదువు గురించి ఆలోచించి ఆగిపోయాను. నాదే తప్పు. అందుకే ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను. I love you Sidhu, 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 I love you Sidhu. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. చదువుదేముంది, పెళ్లి చేసుకున్నాకైనా చదువుకోవచ్చు. బట్ నిన్ను వదిలి ఉండలేను. ఇంత ప్రేమ మనసులో పెట్టుకుని నాతో ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు కళ్యాణి? అంత కానిదాన్నైపోయానా? కళ్యాణి, దాచుకోలేనంత ప్రేమ అనుకుంటానమ్మా, దూరంగా ఉండలేకపోతున్నారు. నానమ్మ, నన్ను క్షమించండి. సిద్ధుని ప్రేమించలేదని అబద్ధం చెప్పాను. నాకు సిద్ధు కావాలి. మీ ప్రేమ అర్థమైంది కళ్యాణి. త్వరలోనే మీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాం. వెళ్ళి విశ్రాంతి తీసుకో. రే చిన్ని, ఇలా రారా. సంపద పద. రాక్షసి, ఏం ప్లాన్ చేసావే? నువ్వు నాతో పెళ్లి కొప్పుకోవడం ఏంటి?
నన్ను ప్రేమిస్తున్నానని అందరి ముందు చెప్పడం ఏంటి? ఈ మధ్య ఏదైనా నక్కతోక తొక్కినట్టుంది కళ్యాణి. అసలు పెళ్ళే కాదనుకుంటే ప్రేమ పెళ్లి జరుగుతుంది. అంతేలే, ఎవరి దరిద్రానికి ఎవరు బాధ్యులు. ఒకరి దరిద్రం ఇంకొకరికి వారం. సాటి వారితో సరిగంగా స్నానాలు చేస్తుంటే ఉన్న ముసలి మొగుడిని కాస్త ముసలెత్తుకుపోయినట్టుంది నా పరిస్థితి. ఆడపడుచు కట్నంతో 7 వారాల నగలు కొందామనుకుంటే అరు బేరంలాగా ఈ కళ్యాణి తగిలిందేంటి నా కర్మ కాకపోతే. వదినా, 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 డిస్టర్బ్ చేయకు. బా, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించే పరిస్థితి ఉందా ఇంట్లో? జరుగుతున్నవి చూస్తుంటే షాక్ నుంచి కోలుకోవడానికి టైం పట్టేటట్టుంది. నా పరిస్థితి కూడా అదే వదినా. ఊరంతా వద్దన్న పిల్లని మా సిద్ధు ప్రేమించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదంటేనే ఎవరికి పడదు, కానీ వీడు లవ్ లో పడ్డాడు. అత్తయ్య ఏమో చెడామడా తిట్టేస్తుందనుకుంటే ఇద్దరికి పెళ్లి చేస్తానంటుందేంటి? ఆవిడ ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో ఏం చేస్తుందో ఎవరు ఊహించలేరు. మా అమ్మ కడుపున పుట్టిన నాకే మా అమ్మ అర్థం కాలేదు. కోడలిగా నువ్వు ఇంటికొచ్చి 10 ఏళ్లు కూడా కాలేదు. నీకింకేం అర్థమవుతుంది? ఒక్క నిమిషం వదినా, ఒకసారి ఆను. ఎందుకు? అబ్బా, ఆను వదినా. నేనేమి నీ నోట్లో పంచదార పోయనులే. ఒకసారి నీ నాలుక చూపిస్తావని. నాలుక మీద మచ్చుందేమో చూద్దామని వదినా. పిచ్చి వేషాలేకు. అయితే నీకు మచ్చ నాలుక ఉందనుకుంటాను వదినా. ఎవడో తలకు మాసినోడు ఆ కళ్యాణికి మొగుడవ్వాలని నువ్వు కోరుకున్నావు. ఇప్పుడు అదే జరిగింది. కానీ ఆ తలకు మాసిన వెధవ నా తమ్ముడవుతాడని నేను అస్సలు ఊహించలేదు. దాని కన్న తల్లి మాధురి లక్షణాలు జెరాక్స్ కాపీలో దానికి అబ్బాయి. అప్పట్లో మా అన్నయ్య అజయ్ని వాళ్ళ అమ్మ తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు నీ తమ్ముడిని తీసుకెళ్ళటానికి ఇది ఇంట్లో అడుగుపెట్టింది. అంతేనంటావా వదినా? గతాన్ని నేను చూడలేదు గాని నువ్వింత సూక్ష్మంగా చెప్తున్నావంటే కళ్యాణి వాళ్ళమ్మ ఈ ఇంట్లో ఎలా చిచ్చు పెట్టిందో అర్థం అవుతుంది. ఏది ఏమైనా నీ తమ్ముడు సిద్ధు దాని వల్ల పడ్డాడు. ఇంకా నయం, పెళ్ళైన నా కొడుకు జోలికి రాలేదు. కానీ నాకెందుకో ఎక్కడో దాని ప్రవర్తన తేడా కొడుతుంది. నిన్నేమో తనకి మీ తమ్ముడికి ఎటువంటి సంబంధం లేదంది. ఇవాళ్లేమో అందరి ముందు సిద్ధుని ప్రేమిస్తున్నానని ప్రేమగా చెప్పింది. అవును దినా, అది ఇన్ని రకాలుగా నటిస్తుందని అస్సలు అనుకోలేదు. ఏది ఏవైనా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఆ కళ్యాణిని గుడ్డిగా నమ్మలేము. నాయనా, నీ దాకా వస్తే గాని నువ్వు కదలవు. నీకు చెప్పుకున్నా ఒకటే, ఆ గోడకు చెప్పుకున్నా ఒకటే. హెచ్చి. కళ్యాణిని కన్ఫ్యూజ్ చేసి ఇంట్లో వాళ్ళు తేరుకునేలోపు నేను సంపద ఇక్కడి నుంచి బయటపడదాం అనుకుంటే అసలు కళ్యాణి రివర్స్లో ట్విస్ట్ ఇచ్చిందండి. నాతో పెళ్లికి ఓకే అంది. వా, మేమిద్దరం లవర్స్ మంది. అసలు ఇప్పుడు అసలు శామ్ ముందు ఇప్పుడు నేను ఎలా నిలబడను? ఏం సమాధానం చెప్పను? నా ప్లాన్ నాకే ఎసురు పెట్టేలా ఉందిరా దేవుడా. శామ్కి ఒకసారి కాల్ చేసి చెప్పాలి. ఓ షిట్, ఈ టైంలోనే ఛార్జింగ్ డౌన్ అవ్వాలా? ఓ నన్ను క్షమించమ్మా. నేను ఏ తప్పు చేయలేదు. సిద్ధు తను తప్పించుకోవడానికి మీ అందరి ముందు నా క్యారెక్టర్ని బ్యాడ్ చేశాడు.
నా మీద నమ్మకాన్ని పోగొట్టాడు. సిద్ధు చేత నిజం చెప్పించాలంటే నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు. నేనిలా రివర్స్లో వెళ్ళి వాణ్ణి ప్రాబ్లమ్స్లోకి నెడితేనే కానీ నేను ప్రాబ్లం నుండి బయటపడలేను. రేయ్ సిద్ధు, నన్ను అందరి ముందు లాక్ చేస్తావా? ఇప్పుడు నేను వేసే లాక్స్ ని విడిపించుకోవడానికి కీ కూడా దొరకదు నీకు. నీ అంతటా నువ్వే అందరి ముందు ఓపెన్ అయ్యేలా చేస్తాను. మొబైల్ ఛార్జ్ అయ్యేలోపు నేనే శామ్ని కలిసి క్లారిటీ ఇస్తేనే తనకి టెన్షన్ తగ్గుతుంది. అయిపోయావ్రా సిద్ధు, ఇప్పటి నుంచి నీ మెసేజ్ నాకు వస్తుంది. ఓ 4ంటికి కలుస్తారా? కలవండి, నేను వస్తాను మీ జంటను చూడటానికి. ఈ మాత్రం క్లూ దొరికితే చాలు, సిద్ధుగాడిని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకోవటానికి. ఇకపై నువ్వు నీ లవ్వర్తో ఇప్పుడు చాట్ చేసినా నాకు తెలుస్తుంది. సిద్ధు ఇంకా రిప్లై ఇవ్వలేదేంటి? ఎక్కడున్నాడు? కళ్యాణితో పెళ్ళి అనగానే షాక్లో ఉన్నాడా? తనని కలిసి మాట్లాడితే గానీ నా టెన్షన్ పోదు. సంపద తీసుకో. ఏంటండి మీరు తీసుకొచ్చారు? నువ్వు నాకు సర్వీస్ చేయాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. నీకు శ్రమ ఎందుకని నేనే పాయసం తీసుకొచ్చాను. తిను. ఇప్పుడేం వద్దండి. అలా అంటే ఎలా? సిద్ధు కళ్యాణిలో మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా. ఈ హ్యాపీ మూమెంట్ని స్వీట్తో సెలబ్రేట్ చేసుకోవాలని పాయసం తీసుకొస్తే వద్దంటావేంటి? తీసుకో. తిను. షిట్, శౌర్య ఉన్నాడు. ఆగు సిద్ధు. వెనక్కి తిరిగి చూడకుండానే సిద్ధు వచ్చాడని మీకెలా తెలిసింది? అద్దంలో సిద్ధు కనిపిస్తున్నాడు సంపద. మన రూమ్ డోర్ దాకా వచ్చి వెనక్కి వెళ్తుంటే ఆగమన్నాను. రా సిద్ధు. వచ్చింది నా కోసమేగా. ఆఫ్ కోర్స్, బట్ మీరేదో మాట్లాడుకుంటున్నారని. ఏం లేదు, మేమిద్దరం 1,00,000 మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యమైనది మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు, అంతా టైం పాసే. జస్ట్ కిడింగ్. సిద్ధు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. కళ్యాణితో నీ లవ్ స్టోరీ గ్రాండ్ సక్సెస్ అయింది.
సీక్రెట్గా భలే లవ్ చేసుకున్నారే. మేము ఒప్పుకోకపోతే మీరిద్దరూ లేచిపోయేవాళ్ళు కదా. ఏయ్ శౌర్య, ఎక్స్క్యూజ్ మీ సిద్ధు. హలో, చెప్పండి. లేదు, ఓకే నేను చూస్తాను. ఓకే. ఏంటి బొట్టను వెళ్ళి చూపిస్తున్నావు? సిద్ధుకు సైజ్ చేస్తున్నావు ఏంటి? శౌర్య, సంపద నాకు ఆల్ ది బెస్ట్ చెప్తుంది. ఓహో, పెళ్లి చేసుకున్నాక గొడవలు మొదలవుతాయని ఇప్పుడే ఆల్ ది బెస్ట్ చెప్తుంది. అంతేగా, బట్ నేను కళ్యాణి అలా ఉండంలే. అవునా బాబు? అది కూడా చూస్తాంగా. లెట్స్ సీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. సంపద, సిటీకి నేను కేసు పని మీద వెళ్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాను. టేక్ కేర్. లవ్ యూ. కళ్యాణి నేను ప్రేమించుకుంటున్నాం. అందుకే ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను, ఐ లవ్ యూ సిద్ధు. నేను చెప్పలేకపోయాను. చదువు గురించి ఆలోచించి ఆగిపోయాను. నాదే తప్పు. కళ్యాణి మాటలు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదు. ఒకసారి ప్రేమించలేదు అంటుంది, మరోసారి ప్రేమించాను అంటుంది. ప్రవర్తన కూడా తేడాగా ఉంటుంది. పెళ్లి కాకముందే సిద్ధుతో అంత చనువుగా ఉంటుందని అమ్మకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలు నా దగ్గర నిజం దాచాల్సిన అవసరం ఏంటి కళ్యాణికి? నేను కోరుకునేది కూడా కళ్యాణ ఆనందంగా ఉండాలనే కదా. అనుపమా, దేని గురించి ఆలోచిస్తున్నావు? కళ్యాణి గురించేనా? అవునమ్మా. ప్రేమించుకుంటున్నామని వాళ్లే ధైర్యంగా చెప్పుంటే బాగుండేది. అలా చెప్పుంటే అందరి ముందు దోషుల్లో నిలబడాల్సి వచ్చేది కాదు. అయినా జరిగిపోయిందేదో జరిగిపోయింది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. ఆ శివయ్యే ఇలా జరగాలని అనుకున్నాడేమో. కళ్యాణికి ఎలాంటి సంబంధం కుదురుతుందో ఏమోనని మనసులో దిగులుగా ఉండేది. మన ఇంట్లోనే ఉన్న సంబంధం మనం గ్రహించలేకపోయాం. సిద్ధు మంచివాడు, మన ఇంట్లోనే ఉండేవాడు. వాళ్ళిద్దరికి పెళ్లి జరిగితే ఇద్దరూ మన కళ్ళ ముందే ఉంటారు. అత్తయ్య, ఏదైనా పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలంటారు కదా. అది అత్తయ్య, సిద్ధు కళ్యాణి పెళ్లి గురించి అత్తయ్య. సుత్తి లేకుండా సూటిగా చెప్పు. బయట జనాలు అనుకునే మాటలు మా అమ్మ చెవిన పడితే ఒప్పుకోదేమోనని అత్తయ్య. మీ అమ్మగారు మణెమ్మ గారికి నేను చెప్తానులే. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది పిల్లల ఆనందంగా ఉండడమే. అయినా కళ్యాణికి ఏం తక్కువ? పర్వతి లేని ఇంటి వారసురాలు. చేసుకోవాలంటే పెట్టి పుట్టుండాలి.
కళ్యాణి జీవితం బాగుండాలని నా తమ్ముడు జీవితం నాశనం చేయడం. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నా ఉన్నారు. అందుకే అమ్మ వాళ్ళ పెళ్లి చేస్తున్నారు. నువ్వు ఆగనుపమా. పల్లవి, నువ్వు ఇన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి నీకు అవకాశం ఇస్తున్నాను. నీ తమ్ముడు సిద్ధు గాని కళ్యాణి గాని ఇద్దరిలో ఏ ఒక్కరు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా ఈ పెళ్లిని ఆపేస్తాను.